పల్నాడు జిల్లా దాచేపల్లిలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి లోడ్తో వెళ్తున్న లారీ బైక్ నుండి కుట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా చిట్టెంపల్లిలోని నక్షత్ర హోటల్ సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. బిర్యానీలో స్క్రబ్బర్ వచ్చిందని చేవెళ్ల మండలం కనపూర్ గ్రామానికి చెందిన కస్టమర్లు సిబ్బందికి తెలిపారు. మీరు హోటల్ కు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సమస్య చూపిస్తున్నారు ఏంటిరా అంటూ హోటల్ సిబ్బంది కస్టమర్లను తరిమికొట్టారు. తమపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన హోటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశ్నపత్రాల దగ్ధం ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. డీఎస్పీ విజయ్ కుమార్ తో కలిసి పాఠశాలకు వెళ్లిన జిల్లా ఎస్పీ రత్న స్వయంగా ఆధారాలు సేకరించారు. సమగ్ర దర్యాప్తుల్లో భాగంగా ఉపాధ్యాయులందరితోనూ మాట్లాడాల్సి ఉందన్నారు. త్వరలో నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో రాష్ట్ర స్థాయి జూనియర్ బాల బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఉద్యోగాలు క్రీడాకారులకు రిజర్వేషన్లను సీఎం చంద్రబాబు 2% నుంచి 3% పెంచారని తెలిపారు. నకిలీ క్రీడా అసోసియేషన్లు నకిలీ సర్టిఫికేట్లతో రిజర్వేషన్ పొందుతున్న వారిని గుర్తించి జైలుకు పంపుతామన్నారు. నకిలీ క్రీడాకారులను అసోసియేషన్లను కట్టడి చేసేందుకే క్రీడా యాప్ను రూపొందించామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపి ప్రమాదాల బారిన పడి జరిగే అనర్థాలకు సిపి ఎస్వి రాజశేఖర్ బాబు వివరించారు. హెల్మెట్ ధరించకపోతే జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా జీహెచ్ఈఎల్ సెకండరీ హై స్కూల్లో 1979 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని తాను 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ హై స్కూల్లోనే చదువుకున్నట్టు తెలిపారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాలతో తనకు ఉన్న అనుబంధాన్ని మంత్రి ఉత్తమ్ గుర్తు చేసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లాలో మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం బంగలపేట పరిసరాల్లో పోలీస్ జాగిలాలతో యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ డాగ్ టీం విస్తృత తనిఖీలు నిర్వహించింది. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్లు, యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ డాగ్ టీమ్స్ తో తనిఖీలు నిర్వహించారు. గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దన్నారు. రోడ్డు భద్రతా నియమాలను తప్పక పాటించాలని పోలీసులు సూచించారు. అతివేగంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైన్ స్నాచర్లు బైక్లపై వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తున్నారని, మహిళలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కవిటి, కంచిలి, ఇచ్చాపురం ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ దొంగను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 8 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కవిటి మండలం బైరిపురం గ్రామానికి చెందిన నర్తు రాజేష్ ని అరెస్టు చేశామని తెలిపారు. అనకాపల్లి మండలంలోని కాపుశెట్టివానిపాలెం గ్రామంలో ప్రమాదం చోటు చేసుకుంది. భవనం 3వ అంతస్తులో ప్లాస్టింగ్ చేస్తూ ఉండగా డెకింగ్ పై ఉన్న 4 కార్మికులు కింద పడి గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. బాధితులను శ్రీకాకుళం జిల్లా సత్తబొమ్మాలి, నౌపాడు గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై అనకాపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలుగుదేశం పార్టీ విహెచ్ఎస్ గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించారు. జాబ్ మేళాలో 25కు పైగా కంపెనీలు పాల్గొన్నాయి. మైలవరం ప్రాంత నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్న విహెచ్ఎస్ యాజమాన్యాన్ని వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అభినందించారు. త్వరలో మైలవరంలో మరో జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ శివారులోని గుడ్స్పా ఎత్తిపోతల పథకాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సందర్శించారు. యాసంగి పంట సాగు నిమిత్తం 135 క్యూసెక్ల నీటిని ఆయన విడుదల చేశారు. రైతులు యాసంగి పంట నిమిత్తం నీటిని పొదుపుగా వాడుకోవాలని, కాలువ పరివాహక రైతులు విభేదాలు లేకుండా ఐక్యంగా ఉంటూ సాగు చేసుకోవాలన్నారు. కబ్జాకు గురైన చెరువుల వివరాలు సేకరించి రైతులకు న్యాయం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. విశాఖలోని మద్దెలపాలెంలో 5 నూతన బస్సు సర్వీసులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ప్రారంభించారు. కేంద్రం నుంచి ఈవీ బస్సులు రాబోతున్నాయని తెలిపారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయబోతున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాట్లు చేశామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో ఉన్న మద్యం షాపును తొలగించాలని స్థానికులు ఆందోళనకు దిగారు. దక్షిణ కాశీగా పేరున్న లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆలయ సమీపంలో మద్యం షాపు ఏర్పాటు చేయడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాగుబోతుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని యాత్రికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఎమ్మెల్యే కన్నా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. సుమారు 300 మంది యువతీ యువకుల ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామక పత్రాలు అందించినట్లు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి అమరాన్ బ్యాటరీ కంపెనీలో 600 మంది ఎలక్ట్రికల్ డిప్లొమా చేసిన వారు కావాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ప్రతిభ గల యువ క్రీడాకారులు ఈ క్రీడల ద్వారా వెలుగులోకి వస్తారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి గెలుపొందిన క్రీడాకారులకు ఒలింపిక్ చైర్మన్ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బహుమతులు అందజేశారు. విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుడు వేద ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం అందజేశారు. భవానీ దీక్షల సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు మంత్రికి పోలీస్ కమిషనర్ ఈవో వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగం పట్ల బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తోందన్నారు. తన మాటలను ఎవరో ఎడిట్ చేశారని అమిత్ షా చెప్పుకోవటం హాస్యాస్పదమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని సినీ హీరో ఉపేంద్ర దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయనకు ఆలయ ఈవో తీర్థ ప్రసాదాలు అందజేశారు. తాను మొదటిసారిగా అమ్మవారిని దర్శించుకున్నట్లు ఉపేంద్ర తెలిపారు. యుఐ చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్నానని తెలిపారు. అల్లు అర్జున్ వ్యవహారంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వివరణ సమంజసంగానే ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పేద మహిళ చనిపోతే లేని బాధ సినిమా రంగంపై ఎందుకు అని బండి సంజయ్కు ఆయన సూటి ప్రశ్న వేశారు. సినీ పరిశ్రమపై మాకు కూడా ప్రేమ ఉంది, కానీ ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టం చేశారు. తమకు ఏ వ్యక్తులపై ద్వేషాలు ఉండవని, ప్రభుత్వానికి అందరూ సమానమే అని మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు.